తులారాశి వారు ఈ వారం ప్రతి విషయంలో కూడా పట్టుదలగా వ్యవహరిస్తుంటారు. అలాగే మీరు ఇంతకు ముందే రూపొందించుకున్న, ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను సాధించుకునేందుకు చాలా దగ్గరగా వస్తారు. వివిధ రూపాల్లో ఆ కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు కూడా పట్టుదలతో వ్యవహరిస్తూ ఉండండి. ఏమాత్రం కూడా వెనకడుగు వేయకూడదు. పెద్దవారి యొక్క సలహాలు ఇస్తారనో, లేదా ఎవరో ఒకరు సహాయం చేస్తారనో అటువంటి అంశాల్లో మీరు ఏమాత్రం కూడా ఆశించకుండా స్వయం కృషితో మీరు అనుకున్నది సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అయినప్పటికీ కూడా కొంత ధనం కూడా ఖర్చు అవుతుంది. వాటిని పెద్దగా పట్టించుకోనవసరం లేదు. ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యాలు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. మీ పనులు త్వరితగతిన పూర్తి చేసుకోగలుగుతారు. అయితే కీలకమైనటువంటి విషయాల్లో ఈ వారం ముఖ్యమైనటువంటి బాధ్యతలు ఇతరులకు అప్పచెప్పకుండా మీరే వాటిని పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. పిల్లల యొక్క చదువుల పైన, వారి యొక్క అభివృద్ధి కోసమై కొన్ని ఉన్నతపరమైనటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. ఇతరుల యొక్క నిర్లక్ష్యాలు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కొంత చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. వేరు వేరు రూపాలలో మీరు అనుకునేటటువంటి ఫలితాలు, ప్రయోజనాలు సాధించుకునేందుకు అందరితో కూడా చక్కగా మాట్లాడటం, గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. అలాగే మిమ్మల్ని నమ్మించి మీ సహాయాన్ని పొంది మిమ్మల్ని తిరిగి మోసం చేసేటటువంటి వ్యక్తులు కూడా ఈ వారం కొంత మీకు తారసపడుతూ ఉంటారు. అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే దంపతుల మధ్య కుటుంబ విషయాలు చర్చకు వస్తుంటాయి. సమస్యలను చర్చించుకోగలుగుతారు. ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. అలాగే ఆప్తుల విషయంలో ఈ వారం కొంత కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో ప్రభుత్వ సంబంధమైనటువంటి లేదా ఇతరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పొడిగించుకోవటం, అంటే రెన్యువల్ చేసుకునేటటువంటి విషయంలో ఈ వారం కొంత ఒత్తిడి ఉంటుంది. అటువంటి వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే ఆ పనులు పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే వారంలో కొంత అప్పుడప్పుడు పని ఒత్తిడి పెరుగుతుంది. అసౌకర్యానికి, అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు. జాగ్రత్తగా ఏవైతే మీరు అనుకున్నటువంటి పనులు ఉంటుంటాయో వాటిని పూర్తి చేసుకోవటంలో అప్పుడప్పుడు విశ్రాంతిని తీసుకుంటూ ఆ పనులు పూర్తి చేయండి. వ్యాపార అభివృద్ధి కోసమై ఈ వారం కీలకమైనటువంటి ప్రణాళికలను రూపొందించుకుంటారు. చిన్న వ్యాపారస్తులకు కొంత ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. లాభాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులు తమ తమ విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి. ధన ప్రలోభాలకు ఏమాత్రం కూడా లొంగకూడదు. మిమ్మల్ని మీరు తప్పనిసరిగా కాపాడుకోవాలి. అనవసరమైనటువంటి వాటికి ఆశపడకుండా, మీ గౌరవం కోల్పోకుండా తప్పనిసరిగా వ్యవహరించాలి. ఈ వారం తులారాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క స్తోత్రమును పారాయణం చేయటము, లక్ష్మీనారాయణ స్వామి వారికి తులసి అర్చన నిర్వహించటం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు.